ఏమెత్తాడు అది అన్నాడు ఇది అన్నాడు ఇది అన్నాడు అది అన్నాడు ఆడికేమో ముఖ్యమంత్రి పదవి ఇస్తాను అన్నాడు. మేము తిడతాం అయినా ఆయనకి బుద్ధి ఉండాలా జ్ఞానం ఉండాలా. వైఎస్ఆర్కి వాళ్ళే కొట్టడమా కొట్టేయడమా ఎవడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాతేమో ఈయనకేమో ముఖ్యమంత్రి ఏ గుడి లేదు. కాకపోతే అంటే అది పద్ధతి కాదు. ఏడి టైం అయిపోయింది. ఎవరో బాబు పని అయిపోయింది. నారా నారా లోకేష్ ఆయనకెత్తే మనిషి ఈయన అనుకుంటాడు కానీ కుదరలే. ఆయన కూడా గెల్లాడు. ఎవరు మన నేను పవన్ కళ్యాణ్ కానీ కూటమి కలిసి గెలిచి దేని ఇవన్నీ పగలు కొడతారా వీళ్ళంతా. మరి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఏం పథకాలు ఇస్తారు నీడు ఎవరెవలే. గతంలో ఎలా ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? ఆయన బాగానే మాట వస్తే మాట ఇచ్చడమే. ఆయన ఒక్కడో పోటీ వీళ్ళు ముగ్గురు పోటీ. మరి వాళ్ళ ముగ్గురు పోటీ చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి ఎందుకని సింగిల్గా పోటీ చేశాడు? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు బాబాయ్. జగన్మోహన్ రెడ్డి ఎందుకని సింగిల్గా పోటీ చేశాడు? మరి ఆ సింగలే ఎప్పుడు ఆయన ఎప్పుడు సింగలే ఎప్పుడైనా సింగలే ఎప్పుడైనా ఇంకున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ ఏలో కూటమంట కూటము. ఎలా ఒక్కొక్క నియోజకవర్గకి ఎంతమంది పోటీ చేయాలి? కాంగ్రెస్ చేయాలి, తెలుగుదేశం చేయాలి, తర్వాత జనసేన చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి, బీజేపీ వీళ్ళంతా కలిపి సార్ కాంగ్రెస్ ఒక్కడే పోటీ చేస్తాడు. ఈయనకి అర్థం కాలేదు. నువ్వు కరెక్ట్గా చెప్పు నేను చెప్తా. ఓకే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, అది మాత్రం వస్తుందండి. మరి ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వస్తాను ప్రజల తరఫున పోరాడతాను అంటున్నాడు. ఎలా ఉండిపోతుంది? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక్క నియోజకవర్గంకి నలుగురు పోటీ చేయాలి. కానీ ముగ్గురు కలిపి ఆడికి ఓటేసినారు. ఎవరికి? బోండా ఉమామహేశ్వరరావుకి ఓటేసినారు. అంటే ముగ్గురును ఒకరికి తేడా లేదా? అది బాబాయ్ ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో వాలంటీర్స్ మీకు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు, వాలంటీర్స్ లేరు కదా, ఎలా అనిపిస్తుంది? వారంటీర్లు తీసినట్టుగా తిడతా.